40వ సంకీర్తన 1 నుంచి 11 వచనం వరకు చదువుకున్నాం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుగు వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడకుండానట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్భిష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారి త్రోవ పక్కన వలవర్చి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొక్కి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగే మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలు తీర్చుకుము, వారి అతిశయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తుని ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిలో వారు కూల్చబడుదురుగాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొంటిమలాడు వారు భూమి మీద స్థిరపడకుందురు గాక, ఆపత్తు బలాత్కారను తరిమి వారిని పడద్రోయును గాక. బాధించబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన అన్యాయము తీర్చునయు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆమేన్. తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా.